నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అన్నదాత సుఖీభవ మూడవ విడత పంపిణీ కార్యక్రమంలో శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి పాల్గొంటారని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలిపారు. వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ మూడవ విడత పీఎం కిసాన్ 22వ విడత పంపిణీ కార్యక్రమం స్థానిక 1వ గ్రామ సచివాలయం వద్ద శ్రీ లక్ష్మీ జనార్దన దేవాలయం నందు నిర్వహిస్తున్నట్లు ఏవో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి పాల్గొని రైతులకు మెగా చెక్ పంపిణీ చేస్తారని, ఈ పథకం ద్వారా మండల వ్యాప్తంగా 7,734 రైతు కుటుంబాలు 4,57,00,000 రూపాయలు లబ్ధి పొందుతారని ఏవో తెలిపారు. ఈ విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 4,000 చొప్పున, కేంద్ర వాటా 2,000కు కలిపి మొత్తం 6,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి జమ కానుంది. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాది 20,000 అనగా కేంద్రం ఇచ్చే 6,000 సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 ఇచ్చిందన్నారు. మొదటి 2 విడతల్లో 5,000 చొప్పున, మూడో విడత 4,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. మరోవైపు విశిష్ట సంఖ్య కలిగి ఆధార్ బ్యాంకు ఖాతాలో ఎన్పిసిఐ లింక్ చేసుకున్న రైతులకు మాత్రమే లబ్ధి పొందుతారని, కావున రైతులు ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకుని తమ బ్యాంక్ ఖాతాలను ఆధార్తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని వెల్లడించారు. ఈ పథకంపై సందేహాలు నివృత్తి కోసం 155251 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉందని, రైతులు అన్నదాత సుఖీభవకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా స్థానిక రైతు సేవా కేంద్రంలో అర్జీ ద్వారా తెలపాలని రైతులను ఏవో కోరారు. బండి ఆత్మకూరు మండల రైతులకు నమస్కారము. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మూడవ విడత పంపిణీ కార్యక్రమం బండి ఆత్మకూరు మండలం బండి ఆత్మకూరు గ్రామం నందు గ్రామ సచివాలయం 1 వద్ద శ్రీ లక్ష్మీ జనార్దన దేవాలయం నందు నిర్వహిస్తున్నాము. కావున రైతు సోదరులందరూ కూడా తప్పక పాల్గొనాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. కావున రైతులు, నాయకులు, అధికారులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.